పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి మించిన బ్రోకర్లెవరూ ఇంకెవరూ లేరన్నారు. కేటీఆర్, హరీష్ నీతిమంతుల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ తలుచుకుంటే 24 గంటల్లో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు. తెలంగాణ భవన్ ను స్టార్ హోటల్ గా మార్చి బిజినెస్ చేసుకుంటే మంచిదని సూచించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఇలా హరీష్ రావు అంటాడు, కేవలం పవర్ బ్రోకర్లు మాత్రమే పార్టీ మారుతుండ్రు, మిగతా నాయకులు కార్యకర్తలు పార్టీలో ఉంటున్నారని చెప్తున్నారు. వీళ్ళు ఒకటే ప్రశ్నించదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబాన్ని మించినటువంటి పవర్ బ్రోకర్లు ఇంకెవరన్నా ఉన్నారా? ఇలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును మించినటువంటి పవర్ బ్రోకర్లు ఈ రాష్ట్రంలో లేరు. వీళ్ళు ఇంకోటి అంటారు, పార్టీకి ద్రోహం చేస్తే కన్న తల్లికి ద్రోహం చేసినట్టే అంటారు. ఇలా సిగ్గుండాలే మాట మాట్లాడడానికి. గతంలో 2018లో 88 మంది పార్టీ ఎమ్మెల్యేలు వారి పార్టీలో గెలిచినప్పుడు 88 మంది ఎమ్మెల్యేలల్లా మీ పార్టీ జెండా మోసి మీ పార్టీ ఉద్యమం చేసిన వాళ్ళు ఎంతమంది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి 90% పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. కనీసం ఇలా సిగ్గు లేకుండా ఇలా కన్నతల్లి పార్టీ మారితే కన్నతల్లి ద్రోహం చేసినట్టు అంటే వాళ్ళు ఎట్లుందంటే, వాళ్ళు చేస్తే సంసారం ఇంకోలు చేస్తే వ్యభిచారం లాగా ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇలా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు, మంత్రులకు అపాయింట్మెంట్ లేదు. కేసీఆర్ గారి కుమార్తె కవిత అరెస్ట్ అయితే కనీసం ఒక పార్టీ నాయకుడు స్పందించాలంటే ఇలా మీరు ఏ ధైర్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఏ విధంగా దోచుకున్నారో, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా అసహించుకుంటారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా కేటీఆర్, హరీష్ రావులు మాటలు పక్కన పెట్టండి. ఈ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీకి ఆఖరి ఎన్నికలు. మీ తెలంగాణ భవన్ కూడా ఖాళీ చేయబోతున్నారు. ఎట్లాగో కేటీఆర్కు మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారు, అమెరికాలో చిప్పలు గడిగిన హోటల్లో పనిచేస్తున్నారు. తెలంగాణ భవన్ ఒక సలహా ఇవ్వదలుచుకున్నా, ఒక మంచి స్టార్ హోటల్గా దాన్ని మార్చుకోండి, మీ బిజినెస్ మీరు చూసుకోండి. ఆ కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్లో మంచిగా రెస్ట్ చేసుకుంటారు. కేటీఆర్ గారు ఇక్కడ తెలంగాణ భవన్ను ఒక స్టార్ హోటల్ లాగా మార్చుకొని ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటాం మంచిదని చెప్పి, ప్రజాపాలన మీద ఎవరు విమర్శించినా ఇలా సూర్యుని మీద ఉమ్మేసినట్టు ఉంటుంది. కేటీఆర్, హరీష్ రావులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే మంచిదని చెప్పి నేను తెలియజేస్తూ,